అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక కలకలం రేపుతుంది. మరీ ముఖ్యంగా భారత్లో మత మార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్న అమెరికా నివేదికపై భారత్ మండిపడింది. దీన్ని తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత్లో తీసుకొస్తున్న మత మార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ అమెరికా నివేదిక వెల్లడించడం ప్రకంపనలు రేపుతోంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక సందర్భంగా అగ్రరాజ్యం ఈ కామెంట్స్ చేసింది. భారత్లోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు భారత్ అధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు అని నివేదిక తెలిపింది. అయితే దీన్ని తిరస్కరిస్తున్నట్లు భారత్ వెల్లడించింది. ఆ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడిందని, ఓటు బ్యాంకు కోణంలో దీన్ని రూపొందించినట్టు కనిపిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతంలో మాదిరే ఈ నివేదిక పక్షపాతంతో ఉందని భారత విదేశాంగ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భారత సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కొరవడింది, ఓటు బ్యాంకు లెక్కలు కనిపిస్తున్నాయి, అనేక అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు వివరణలు, కొన్ని అంశాలనే ఎంచుకోవడం, పక్షపాత అంశాలపై ఆధారపడడం, ఒకే కోణాన్ని చూపించడం వంటివి పొందుపరిచారన్నారు. భారత్ వ్యతిరేక కథనాన్ని చిత్రీకరించేందుకు కొన్ని ఘటనలనే ఆ నివేదిక ప్రస్తావించింది. చట్టాలు, నిబంధనల చెల్లుబాటును ప్రశ్నించింది. భారత న్యాయస్థానాలిచ్చిన కొన్ని తీర్పుల విశ్వసనీయతను కూడా సవాలు చేసేలా కనిపిస్తోంది అని జైస్వాల్ వ్యాఖ్యానించారు.